ఇవాళ మా తమ్ముడు బర్త్డే. సో వాడికి చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసాము. యాక్చువల్లీ వాడు ఎప్పుడూ చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఉంటే మాతో ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదన్నమాట. బర్త్డే అంటే ఇంట్లో చేసుకోలేదు. ప్రతిసారి మేమే కేక్ తీసుకొని హాస్టల్కి వెళ్ళేవాళ్ళము అండ్ వాడి ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకునేవాడు. సో ఫస్ట్ టైం ఇంట్లో ఉన్నాడు కాబట్టి అందుకే ఇంట్లోనే చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. సూర్య వచ్చేటప్పుడు కేక్ తీసుకొని వచ్చాడు. యాక్చువల్లీ నేను లైట్గా డెకరేషన్ చేద్దాం అనుకున్నాం, లైక్ సింపుల్గా బెలూన్స్తో. కానీ వాడు అసలు పడుకోనే లేదు. అండ్ నేను హాల్లో ఏం చేసినా ఆ సౌండ్కి ఖచ్చితంగా వాడు వచ్చేస్తాడు. అండ్ ఆ ప్లాన్ చేసిన కాస్త సర్ప్రైజ్ కూడా ఫ్లాప్ అవుతుందని అర్థమయ్యి జస్ట్ కేక్తో కానిచ్చేసినాం ఈసారి. కమ్ లెట్స్ గో, మా తమ్ముని పిలుచుకొని వస్తాను అండ్ వాడి రియాక్షన్ చూద్దాం ఎలా ఉంటుందో. నేను డోర్ ఓపెన్ చేసేసరికి వాడు పడుకోనే లేదు. నేను చెప్పాను కదా ఇందాకే, ఒకవేళ నేను ఏమైనా చేసి ఉంటే హాల్లో పక్క అది ఫ్లాప్ అయ్యేది. వాడికైతే అసలు ఫస్ట్ కేక్ చూడగానే వాడికి కొత్తగా అనిపించింది. ఎందుకంటే వాడు హాస్టల్లో ఉన్నాడు కాబట్టి ఇంతవరకు ఇలా నైట్ సర్ప్రైజెస్ ఏం లేవు కదా. సో వాడు ఫస్ట్ టైం నేను ఇంట్లో చేసుకుంటానని అంటున్నాడు. యాక్చువల్లీ నాకు మా తమ్ముడికి 12 years ఏజ్ గ్యాప్ అనమాట. వాడు పుట్టినప్పుడు కూడా మాకు చాలా హ్యాపీగా అనిపించింది, చిన్న తమ్ముడు. ఎందుకంటే నాకు చెల్లెలు ఉంది కానీ తమ్ముడు లేడు కాబట్టి అన్న లేని లోటు అస్సలు లేదు. ఎందుకంటే నాకు పేరుకి వాడు తమ్ముడైనా నా అన్నలాగా బాధ్యతగా చూసుకుంటాడు వాడు నన్ను. నేను చిన్నప్పుడు వీడు హాస్టల్లో ఉన్నప్పుడు నేను వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈవినింగ్ 5 అయితే చాలు నన్ను, అక్క నువ్వు వెళ్ళక్క, నువ్వు మళ్ళీ నీకు క్యాబ్ దొరకదు, ఒక్కదాన్ని వెళ్ళాలి, అంత దూరం వెళ్ళాలి అని ఆలోచించేవాడు. అప్పుడు వాడి ఏజ్ యాక్చువల్లీ జస్ట్ సెకండ్ క్లాస్ వాడు, అయినా కూడా వాడు అంత రెస్పాన్సిబుల్గా ఆలోచించాడు. బాగాలేకపోతే దగ్గరుండి చూసుకుంటాడు. నేను డల్గా ఉంటే ఏదో ఒక జోక్స్ వేసి నవ్విస్తాడు. పేరుకి అమ్మనన్న దూరంగా ఉన్నా వాళ్ళకి నేను లోటు అంతా వీడే తీరుస్తాడు నాకు. లవ్ యూ సో మచ్ చిన్న.